సాయిరామ్ సార్, ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఎథిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? గత 4-5 రోజులుగా చాలామంది స్టూడెంట్స్ కంటిన్యూస్గా నాకు మెసేజెస్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్, సార్ హౌ టు అడ్రస్ దిస్ పర్టికులర్ టాపిక్ ఎథిక్స్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. అందుకే మీ అందరి కోసం దిస్ స్పెషల్ సెషన్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ యూ విల్ బీ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ క్లియర్ మైండ్ సెట్ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఎథిక్స్ సంబంధించి చాలామంది చేసే తప్పులు కానీ దిస్ పర్టికులర్ సెక్షన్ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ కానీ ఆస్పిరెంట్స్కి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక క్లియర్ రోడ్ మ్యాప్ మీకు వస్తుంది, తెలుస్తుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఫస్ట్ లెట్ us try to answer this fundamental question, why this particular section ethics in public service and knowledge of law has been included in our syllabus. ఈవెన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిలబస్లో కూడా 2013లో జిఎస్ పేపర్ 4 పేరుతో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రేషనల్ బిహైండ్ ఇంక్లూడింగ్ దిస్ పర్టికులర్ టాపిక్? 2010 to 2012 ఈ మధ్యకాలంలో ఏ భారతీయుడి దగ్గరికైనా వెళ్ళి ఇండియా ఫేస్ చేస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటని అడిగితే కరప్షన్ అని చెప్తారు, అవినీతి అని చెప్తారు, రైట్? అండ్ దాంతోపాటు ఇదే సమయాల్లో మనకి క్యాగ్ అనుకోవచ్చు, లేకపోతే వేరియస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా స్కామ్స్ని బయటపెట్టడం అనేది జరిగింది. 2G స్పెక్ట్రమ్ స్కామ్ అవ్వచ్చు, లేకపోతే మెనీ అదర్ స్కామ్స్ ఏవైతే ఉంటాయో బయటకు రావడం అనేది జరిగింది. అందుకే ఆ సమయంలో ముఖ్యంగా 2011లో వన్ ఆఫ్ ద గాంధీయన్ లీడర్ అయినటువంటి అన్నా హజారే ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికలో యాంటీ కరప్షన్ లెజిస్లేషన్ చట్టం తీసుకురావాలని చెప్పి కూడా ఆయన ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పవర్ఫుల్ ఎమర్జెన్సీకి అది కారణం అవ్వడం అనేటువంటి జరిగింది, అవునా? మరి ఈ కాంటెక్స్ట్లో మీరే చెప్పండి, కరప్షన్ అనేటువంటిది ఓన్లీ పొలిటికల్ లీడర్స్ మాత్రం తలుచుకుంటే అవుతుందా? అవ్వదు. దెర్ వాజ్ యాక్చువల్లీ సమ్ నెక్సస్ బిట్వీన్ పొలిటికల్ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యూరోక్రాట్స్. మన దేశంలో ఒక స్కామ్ కానీ లేకపోతే ఏదైనా కరప్షన్ జరుగుతుందంటే, అవినీతి జరుగుతుందంటే దానికి కారణం వీళ్ళ మధ్య ఉన్నటువంటి లింక్. సో అందుకే టు సెన్సిటైజ్ ద బ్యూరోక్రాట్స్, ద ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ ఆఫ్ ఇండియా ఏం చేయడం అనేది జరిగింది, జిఎస్ పేపర్ 4 పేరుతో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ద సేమ్ వే ఆల్ ద అదర్ స్టేట్ పిఎస్సీస్ ఏవైతే ఉన్నాయో దే యాక్చువల్లీ ఫాలోడ్ దిస్ పర్టికులర్ ట్రెండ్ అండ్ దే యాక్చువల్లీ వాంటెడ్ టు ఇంక్లూడ్ ఎథిక్స్ ఇన్ దేర్ స్టేట్ పిఎస్సీ సిలబస్ యాజ్ వెల్. సో ఎథిక్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేశారో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నాకు గుర్తున్నంత వరకు 6-7 years బ్యాక్ ఎథిక్స్ పేపర్ ఎప్పుడైతే ఇంక్లూడ్ చేయబడ్డం అనేది జరిగిందో అప్పటి నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకి ఎస్పెషల్లీ దిస్ పర్టికులర్ ఎథిక్స్ పేపర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి, ఎలా నేర్చుకోవాలనే విషయం మీద క్యూలు కట్టడం అనేటువంటి జరిగింది. అండ్ ద సేమ్ ట్రెండ్ ఇప్పటికీ మనం గమనించవచ్చు. సార్ ఎథిక్స్ని ఎలా అడ్రస్ చేయాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అప్రోచ్ ఎలా ఉండాలి, చాలా క్వశ్చన్స్ అనేటటువంటివి నాకు రావడం అనేది జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తే నమ్ముతారా, ఎథిక్స్ అనేటటువంటి టాపిక్ని మన సిలబస్లో ఇంక్లూడ్ చేయడం మనకు ఒక అడ్వాంటేజ్, మనకు ఒక బ్లెస్సింగ్. ఎందుకంటే దిస్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోస్ట్ రివార్డింగ్ టాపిక్ అమ్మా, ప్రొవైడెడ్ ఇఫ్ యూ ప్రిపేర్ ఇట్ ఇన్ ద రైట్ వే. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్ రైట్ వే? సరిగ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ పర్టికులర్ క్లాస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చాలామంది స్టూడెంట్స్ని గమనిస్తుంది ఏంటంటే అదర్ జిఎస్ పేపర్స్ ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో అలాగా వెంటనే ఎథిక్స్ కంపైలేషన్ ఏదైనా బుక్ స్టాల్కి కానీ లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి తెచ్చుకొని దాన్ని వర్డ్ టు వర్డ్ చదివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నెసరీగా చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ఎనీ టాపిక్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సిలబస్ ఏదైతే ఉందో అది చూడాలి. ఇక్కడ మనకి పేపర్ 3 ఆఫ్ అవర్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో సెక్షన్ C, సెక్షన్ 3 ఎథిక్స్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. దీనిలో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? అదర్ సెక్షన్స్ లాగానే 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 5 యూనిట్స్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి చూడాలి. ఎందుకు అంటే ఏపీఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ కోసం లక్ష్మీకాంత్ చదవమని చెప్తుందా? చెప్పదు. ఏపీ హిస్టరీ కోసం బిఎస్ఎల్ హనుమంతరావు చదవమని చెప్తుందా? చెప్పదు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం సాయిరామ్ సార్ మెంటర్షిప్ తీసుకోమని చెప్తుందా? చెప్పదు. ఓన్లీ డాక్యుమెంట్ ఏపీఎస్సీ రిలీజ్ చేసేది ఏంటి అంటే ది సిలబస్ కాపీ. సిలబస్ కాపీ మీకు ఏం చెప్తుంది అంటే వాట్ టు రీడ్ అనేటటువంటి చెప్తుంది. వాట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్ దట్ ఈజ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది మనకి సిలబస్ క్లియర్గా చెప్తుంది. అండ్ వాట్ ఏంటో తెలిసిందనుకోండి, ఏం చదవాలో మీకు తెలిసిందనుకోండి, ద స్కోప్ ఆఫ్ ఈచ్ టాపిక్ ఏదైతే ఉందో ద బౌండరీస్ ఏవైతే ఉంటే అవి అర్థమవుతాయి. సో దట్ అన్నెసరీ టాపిక్స్ మీద మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా
ఓన్లీ సిలబస్లో ఏదైతే ఇచ్చారో వాటి మీద మాత్రమే మీరు ఫోకస్ చేయగలుగుతారు. అవునా? అందుకే ఫస్ట్ సిలబస్ మీద పూర్తి అవగాహన తెచ్చుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? మరి ఈ సెక్షన్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 5 యూనిట్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ యూనిట్ ఏంటి? ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్. ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, దిస్ పర్టికులర్ యూనిట్ ఏదైతే ఉందో, ద ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ అవ్వచ్చు, డిటర్మినెంట్స్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ ఎథిక్స్ అవ్వచ్చు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ అవ్వచ్చు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎథిక్స్ అవ్వచ్చు, ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు. దిస్ వాజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ మోరల్ ఫిలాసఫీ. మోరల్ ఫిలాసఫీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డిసిప్లిన్, ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీగా మనం చెప్పచ్చు. అండ్ సెకండ్ వన్ మనకు వచ్చేసి హ్యూమన్ వాల్యూస్. హ్యూమన్ వాల్యూస్ అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యూనిట్ మెన్షన్ చేసినటువంటి ఆల్ ద టాపిక్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎ డిసిప్లిన్ కాల్డ్ సోషియాలజీ. సిన్స్ ఐ టీచ్ సోషియాలజీ ఆప్షనల్ యాజ్ వెల్, by just looking at the keywords I can clearly understand that this is actually part of a discipline called sociology. Third one చూడండి, attitude. ఇక్కడ మనకి the essence of attitude, the functions, the influence of attitude, relationship with thought and behavior, moral and political attitudes, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో they are actually part of behavioral psychology. సైకాలజీ డిసిప్లిన్లో వన్ ఆఫ్ ద బ్రాంచ్ బిహేవియరల్ సైకాలజీ, దానిలో పార్ట్గా ఉండేటటువంటిదే దిస్ పర్టికులర్ యూనిట్. అండ్ ద నెక్స్ట్ యూనిట్ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్, ఫిలసాఫికల్ బేసిస్ ఆఫ్ గవర్నెన్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ద లైట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ విజన్ ఫర్ హోలిస్టిక్ టెక్నాలజీస్, కోడ్స్ ఆఫ్ ఎథిక్స్, వాట్ ఎవర్. అండ్ దాంతోపాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎ డిసిప్లిన్ కాల్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రైట్? అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ ఇన్ ఇండియా. ఇది మామూలుగా మన పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దీనిలో భాగంగా రావడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనా? సో మీకు క్లియర్గా చెప్పాలంటే హౌ దే కోడిఫైడ్, హౌ దే యాక్చువల్లీ కేమ్ అప్ విత్ ద కాంప్రహెన్సివ్ ఎథిక్స్ సిలబస్ బై ఇన్కార్పొరేటింగ్ 4 ఇంపార్టెంట్ డిసిప్లిన్స్. వన్ ఈజ్ మారల్ ఫిలాసఫీ, సెకండ్ వన్ సోషియాలజీ, థర్డ్ వన్ బిహేవియరల్ సైకాలజీ, ఫోర్త్ వన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మరి ఈ 4 డిసిప్లిన్స్ మీరు నేర్చుకోవాలి సార్, ఈ ఆప్షనల్ నాలెడ్జ్ మీకు ఉండాలా సార్ అని మీరు అడగచ్చు. అవసరం లేదు. ఎందుకు అంటే దిస్ పర్టిక్యులర్ సెక్షన్ వాజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ అవర్ జనరల్ స్టడీస్. Whenever I say this word general studies, that simply means the questions asked in a very generic way. చాలా జనరిక్గా అడగడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అని ఒక వేగ్గా మీకు టాపిక్ నేమ్ ఇస్తే మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ క్లియర్లీ చెప్తున్నారు, ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్లో భాగంగా ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ చదవండి అయ్యా, డిటర్మినెంట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ చదవండి అయ్యా, అండ్ దాంతోపాటు డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ చదవండి అయ్యా, డిస్క్రిప్టివ్ ఎథిక్స్, నార్మటివ్ ఎథిక్స్, మెటా ఎథిక్స్, అప్లైడ్ ఎథిక్స్ అవి చదవండి అయ్యా, ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్స్ చదవండి అయ్యా, ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ సర్వీస్ చదవండి అయ్యా అని క్లియర్గా చెప్తున్నారు. కీవర్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ కీవర్డ్స్ని బేస్ చేసుకొని వాటికి సంబంధించి నోట్స్ తయారు చేసుకొని వాటిని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి ఏదైనా వాల్యూ ఎడిషన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి కానీ రీసెంట్ డెవలప్మెంట్స్ కానీ యాడ్ చేసుకొని అండ్ దాంతోపాటు ఎంబలిష్మెంట్స్ ఆర్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసుకుంటే మీ ఎథిక్స్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది. మొత్తం అంతా ఎవ్రీథింగ్ అండర్ ద సన్ చదవాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటి, సిలబస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సిలబస్ మీకు క్లియర్గా వాట్ టు రీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎథిక్స్ మీకు క్లియర్గా చెప్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ చూడండి, సిలబస్ని మీరు ఒకసారి చూడగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ స్టెప్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడాలి. సిలబస్ వాట్ టు రీడ్ చెప్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హౌ టు రీడ్ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ముందు క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, అనలైటికల్గా వచ్చినాయా లేకపోతే అప్లైడ్ ఎథిక్స్ మీద రావడం అనేది జరిగిందా, బేసిక్ డెఫినిషన్స్ ఏమైనా అడుగుతున్నారా, డైరెక్ట్గా కీవర్డ్స్ మీద అడుగుతున్నారా, లేకపోతే ఏమైనా అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారా అనే విషయాలు ఏవైతే ఉంటాయో మీరు అర్థం చేసుకుంటారు. యూ విల్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఏపీఎస్సి, యూ విల్ అండర్స్టాండ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఏపీఎస్సి అండ్ ఫార్చునేట్లీ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ ద వెయిటేజ్ ఆన్ ఈచ్ టాపిక్ యాజ్ వెల్. ఏ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాలు కూడా మీకు తెలుస్తాయి. సో దట్ మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది చాలా ఈజీ అవుతుంది. వాట్ టు రీడ్ సిలబస్ చెప్తుంది, హౌ టు రీడ్ ఆ టాపిక్స్ని ఎలా చదవాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి చదవాలి, దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి అనే విషయాలు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఇస్ అన్ ఎసెన్షియల్ కంపోనెంట్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఒక కీవర్డ్ ఉందని మనం ముందే మాట్లాడుకున్నాం కదా సిలబస్లో. సో క్లియర్గా మనకి ఏమర్థమవుతుంది, ద బేసిక్ కీవర్డ్స్ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అర్థమవుతుంది. డిఫైన్ అకౌంటబిలిటీ అన్నారు. అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ సర్వీస్ అనేది మనకు ఉందా లేదా? సిలబస్లో ఫస్ట్ చాప్టర్లోనే కీవర్డ్ మెన్షన్ చేశారా లేదా ఫస్ట్ యూనిట్లో? సో సింపుల్ కీవర్డ్స్ మీద డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్
డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషియో కల్చరల్ సిస్టమ్స్. వాల్యూస్ అండ్ దాంతోపాటు దేర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇన్ ద సొసైటీ. మన క్వశ్చన్ అడగడం అనేది జరిగిందా లేదా, రైట్? సో ఎగ్జాక్ట్లీ కీవర్డ్స్ ఏవైతే ఉంటే వాటి మీద యూ కెన్ డిరైవ్ దిస్ జనరలైజేషన్ దట్ కీవర్డ్స్ మీద డైరెక్ట్గా మన క్వశ్చన్స్ అడుగుతున్నారు. వినోబా భావేస్ రిఫార్మ్ ఐడియాలజీ దట్ హ్యాడ్ హెల్ప్ టు నర్చర్ అండ్ ఎథికల్ అట్మాస్ఫియర్ ఇండియన్ పబ్లిక్ లైఫ్. ఇది కూడా పార్ట్ ఆఫ్ సెకండ్ యూనిట్ కాదా? లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్. సో వినోబా భావే గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. చూసారా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఏ విధంగా దిస్ పర్టికులర్ టాపిక్ని అప్రోచ్ అవ్వాలి అని చదివే ముందు ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుందమ్మా. సో ఫాలో దిస్ పర్టికులర్ సెకండ్ స్టెప్ రైట్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏం చేయాలో చూడండి. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్ దట్ యూ షుడెంట్ మిస్, దట్ ఈస్ సౌండ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఆన్ ఈచ్ కీవర్డ్. ఎథిక్స్తో ఉండేటటువంటి ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. ఇన్ ఎథిక్స్ దెర్ విల్ నెవర్ బి ఎ రైట్ ఆన్సర్ అండ్ దెర్ విల్ నెవర్ బి ఏ రాంగ్ ఆన్సర్. మీరు ఆన్సర్లో ఏదైనా రాయొచ్చు, బట్ ప్రాపర్ సబ్స్టాన్షియేషన్ అనేటటువంటిది మాత్రం వెరీ ఇంపార్టెంట్. సో ప్రాపర్గా ఎగ్జాంపుల్స్ సబ్స్టాన్షియేట్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ సౌండ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఆన్ ఈచ్ కీవర్డ్. ఫస్ట్ ఎథిక్స్ అంటే ఏంటి, మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్. ఎథిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ స్టాండర్డ్స్ దట్ ఇస్ సొసైటీ ప్లేసెస్ ఆన్ ఇట్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ విచ్ హ్యూమన్ థాట్, హ్యూమన్ మోటివ్స్, human choices, human actions will be judged in the light of right or wrong, appropriate or inappropriate, good or bad, etc. Then what exactly is the meaning of this very word morals? Ethics ante enti, morality ante enti, and what are the dimensions of ethics? For example, what exactly is descriptive ethics? What exactly this descriptive ethicist ఏం చేస్తాడు అసలు? Is he judgmental or not? ఎథికల్ కాంప్లెక్షన్ ఆఫ్ ఎ సొసైటీ మీద ఆయన ఏమైనా స్టేట్మెంట్స్ పాస్ చేస్తాడా? అతను ఏం చేస్తాడు ఇంతకీ? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ నార్మేటివ్ ఎథిక్స్? వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్. నార్మేటివ్ ఎథిక్స్లో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డియంటాలజీ, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కన్సిక్వెన్షియలిజం, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యూటిలిటేరియనిజం? అసలు నార్మేటివ్ ఎథిక్స్ ఏం చేస్తాడు? థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మెటా ఎథిక్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ మెటా ఎథిక్స్? హౌ ఇట్ యాక్చువల్లీ ఎవాల్వ్డ్? అసలు మెటా ఎథిక్స్ అంటే అర్థం ఏంటి? ఫోర్త్ వన్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అప్లైడ్ ఎథిక్స్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రిలవెన్స్? దాని యొక్క రిలవెన్స్ ఏంటి ప్రజెంట్ డేలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ యూ నీడ్ టు హ్యావ్ క్లియర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ ఫినామినా. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఉందనుకోండి. ఎథికల్ బిహేవియర్ యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, అనెథికల్ బిహేవియర్ యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, విత్ ఎగ్జాంపుల్ మీరు సబ్స్టాన్షియేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద్రౌపది యుధిష్ఠరుడు ధర్మరాజుకి అడగడం అనేది జరుగుతుంది, నువ్వెందుకు జూదంలో ఓడిపోయి నన్ను అప్పగించడం అనేది జరిగింది, ఎందుకు డైరెక్ట్గా వార్ అనేటువంటిది వేస్ట్ చేయలేకపోయావు అంటే ధర్మరాజు ఒక మాట చెప్తాడు, ఒకవేళ ఎథికల్ బిహేవియర్ కాంప్రమైజ్ అయింది అనుకోండి దానికి కాన్సిక్వెన్సెస్ ఎంత ఘోరంగా ఉంటాయో. యాజ్ ఎ కింగ్, యాజ్ ఎ రూలర్ నేను విజయం సాధించినప్పటికీ కౌరవుల మీద నా విజయం అనైతికం అవుతుంది, అధర్మం అవుతుంది. అండ్ ఆ అనైతికత, అధర్మం ఏదైతే ఉందో నా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాలో అవుతారు. యథా రాజా తథా ప్రజ, రాజు ఎలా అయితే ఉంటాడో ప్రజలు అలా ఉంటారు అని చెప్పి ధర్మరాజు చెప్తాడు. దిస్ పర్టిక్యులర్ ఫినామినా, దిస్ పర్టిక్యులర్ స్టోరీ స్నిప్పెట్ ఏదైతే ఉందో దాని ఆన్సర్లో మీరు మెన్షన్ చేసే విధంగా మీరు ఉండాలి, రైట్? అండ్ ఇన్ అవర్ సిలబస్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నేషనల్ ఎథిక్స్ యాజ్ వెల్. ఇంటర్నేషనల్ ఎథిక్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావడం అనేది జరిగింది. దేర్ కెన్ బి ఎ ప్రాబబుల్ క్వశ్చన్ ఆన్ వార్ అండ్ ఎథిక్స్. హౌ కెన్ వార్ బి జస్టిఫైడ్ ఇన్ ద ఎథికల్ స్పియర్? సో ఆ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ ద ఆన్ గోయింగ్ వరల్డ్ ఏదైతే ఉందో జియో పొలిటికల్ కేయోస్ మధ్య ఉండమనేటటువంటి జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అండ్ డూ యూ థింక్ వార్ కెన్ బి జస్టిఫైడ్ ఇన్ ద ఎథికల్ ఫినామినా త్రూ ఎనీ ఎథికల్ థియరీ ఆర్ డాక్ట్రైన్, రైట్? సో యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సబ్స్టాన్షియేట్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్, ఇజంట్ ఇట్? ఒకవేళ ఏ కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా మీరు ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేశారంటే ఆన్సర్లు క్లియర్గా తెలిసిపోతుంది. దిస్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ ఫేకింగ్ సంథింగ్ అనే విధంగా అర్థమైపోతుంది. అందుకే ఎథిక్స్ విషయంలో కాన్సెప్చువల్ క్లారిటీ, సౌండ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మీరు రెలవెంట్ కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేయాలన్నా యాజ్ ఎగ్జాంపుల్స్, మీకు అది ఎందుకు రెలవెంటో మీకు ఒక ఇది ఉండాలి కాబట్టి, ఐడియా ఉండాలి కాబట్టి కాన్సెప్చువల్ క్లారిటీ అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కోల్కతాలో రేప్ అండ్ మర్డర్ కేసు జరగడం అనేటువంటిది జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఎథికల్ అండర్పిన్నింగ్స్ relevant to this particular case. So ఇవి మీకు అర్థం కావాలంటే ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఆన్ ఈచ్ టాపిక్, ఈచ్ కీవర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అది తెచ్చుకునే ప్రయత్నం థర్డ్ చేయాలి.
అండ్ ఇంకొక విషయం, దిస్ పర్టికులర్ 5th యూనిట్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ లాస్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికోసం నోట్స్ తయారు చేసుకోవడం కానీ మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏదైతే ఫస్ట్ 4 యూనిట్స్ ప్రిపేర్ అవుతారో దిస్ పర్టికులర్ నాలెడ్జ్ 11, 12, 13, 14 అండ్ దాంతోపాటు అదర్ జిఎస్ పేపర్స్ ఏవైతే ఉంటే వాటి యొక్క నాలెడ్జ్ మీరు హ్యాండిల్ చేయడానికి సరిపోతుంది. ఓకేనా? ఓన్లీ సమ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వెరీ డిస్టింక్టివ్ కీవర్డ్స్ లైక్ సబ్స్టాన్షియల్ ఆర్ ప్రొసీజర్ లాస్, ఆర్డర్ అండ్ డిక్రీ, వీటి మీద మాత్రం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈ 5th యూనిట్లో మీరు ఏం చదివినా చదవకపోయినా ఈ సైబర్ లాస్ ఏవైతే ఉంటాయో దీని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి అమ్మా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ క్వశ్చన్ యాక్చువల్లీ దిస్ ఇయర్ ఆన్ సైబర్ లాస్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దాంతోపాటు సైబర్ క్రైమ్స్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో దాని అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏపీఎస్సీ మే ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ ఎస్పెషల్లీ. సో కాస్త ఎక్కువ ఎంఫసైజ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడాలి. సో సౌండ్ కాన్సెప్చువల్ క్లారిటీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ చూడండి. 4th ఇంపార్టెంట్ స్టెప్ దట్ యూ నీడ్ టు ఫాలో, యూ నీడ్ టు మేక్ 1-pager నోట్స్ ఫర్ ఈచ్ కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్ మీద ఒక 1-pager నోట్స్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్, వాల్యూ ఎడిషన్స్ అండ్ దాంతోపాటు డయాగ్రామ్స్తో ఒక 1-pager నోట్స్ తయారు చేసుకునే ప్రయత్నం చేయాలమ్మా. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మనకి డెఫినిషన్స్ అడుగుతున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ హ్యూమన్ వాల్యూస్ అని క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మొరాలిటీ అనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. దో మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పటికీ డెఫినిషన్స్ మీకు ప్రాపర్గా తెలియకపోతే, డెఫినిషన్స్ని మీరు కన్స్ట్రక్ట్ చేయలేకపోతే దెర్ ఈస్ నో పాయింట్. అంతేనా? మనకి ఇంకో క్వశ్చన్ అడిగారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్టాన్షియల్ లాస్ వర్సెస్ ప్రొసీజరల్ లాస్. ఇది కీవర్డ్, డైరెక్ట్ కీవర్డ్ మీద క్వశ్చన్ అయినా వచ్చినప్పటికీ మీకు సబ్స్టాన్షియల్ లాస్ అంటే ఏంటో తెలుసు అండ్ దాంతోపాటు ప్రొసీజరల్ లాస్ అంటే ఏంటో తెలుసు, బట్ కానీ డెఫినేషన్ పెట్టలేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ కదా. సో అందుకు 1-pager నోట్స్ పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి. సో దట్ మల్టిపుల్ టైమ్స్ మీరు యాక్టివ్ రీకాలింగ్ ద్వారా రివిజన్ చేయగలుగుతారు. అండ్ దాంతోపాటు నాట్ మోర్ దెన్ 5 pages ఫర్ ఈచ్ యూనిట్. ప్రతి యూనిట్కి మోర్ దెన్ 5 pages ఉండకూడదు. 5 pages లోపలే మీ నోట్స్ అనేటటువంటిది ఉండాలి. అండ్ ఎంటైర్ ఎథిక్స్ పార్ట్కి 30-page నోట్స్ కంటే ఎక్కువ దాటకూడదు. విత్ ఎగ్జాంపుల్స్, సిగ్నిఫికెంట్ వాల్యూ ఎడిషన్స్, డయాగ్రామ్స్ అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ ఎథికల్ ఆర్ మోరల్ థింకర్స్, వీటన్నింటినీ కలిపి మీకు మొత్తం 30 pages దాటకూడదమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అండ్ డయాగ్రామ్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ ఎథిక్స్ పార్ట్, ఎథిక్స్ సెక్షన్. సో ప్రాపర్గా మీరు ఏం చేస్తారు అంటే నేను చెప్పేదేనండి, ప్రతిరోజు ఒక టాపర్స్ కాపీ, యూపీఎస్సీ GS4 టాపర్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో, ఎథిక్స్ టాపర్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో అవి చూసే ప్రయత్నం చేయండి. వాటిలో వాళ్ళు ఎలాంటి డయాగ్రామ్స్ వాడుతున్నారు, ఎలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఉపయోగిస్తున్నారు, కాన్షియస్గా ట్రై టు డెరైవ్ జనరలైజేషన్స్ అవుట్ ఆఫ్ దట్. అర్థమవుతుందా? అండ్ దాంతోపాటు కాన్షియస్గా మోరల్ ఆర్ ఎథికల్ థింకర్స్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ వర్క్స్ కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ ఐడియాలజీస్ మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో వాటిని ఏ విధంగా వాడుతున్నారో యూ నీడ్ టు డెరైవ్ జనరలైజేషన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ చూడండి, ఫైనల్ స్టెప్. సో సిలబస్ చూసారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసారు అండ్ దాని తర్వాత కాన్సెప్చువల్ క్లారిటీ ఆన్ ఈచ్ టాపిక్ తెలుసుకున్నారు త్రూ యూట్యూబ్ వీడియోస్ ఆర్ ఎనీ అదర్ మెంటర్స్ ఫాలో అయ్యి. 4th ఇంపార్టెంట్ థింగ్, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రతి టాపిక్ మీద 1-pager నోట్స్, ప్రతి కీవర్డ్ మీద 1-pager నోట్స్ తయారు చేసుకున్నారు. అండ్ దాని తర్వాత ట్రై టు ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫస్ట్ ఏపీఎస్సీ ముందు సంవత్సరాల్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు లాస్ట్ 5 yearsలో యూపీఎస్సీ ఏ క్వశ్చన్స్ అడిగిందో వాటిని కూడా త్రూ మోడల్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ చేసి ఒక మెంటర్తో ఎవాల్యుయేట్ చేయించుకోవడం అండ్ దాంతోపాటు మోడల్ ఆన్సర్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏపీఎస్సీకి ఒక లక్షణం ఉంటుంది, ఏపీఎస్సీ ఆల్వేస్ వాంట్ టు రెప్లికేట్, ట్రై టు కాపీ యూపీఎస్సీ, ప్రతిసారి అది గమనించవచ్చు. సో యూపీఎస్సీలో అడిగినటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్గా వార్ అండ్ ఎథిక్స్ మీద యూపీఎస్సీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. అదే క్వశ్చన్ ఈ సంవత్సరం వచ్చే అవకాశం అనేటటువంటిది కూడా ఉంటుందమ్మా. అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేస్తుంది. అండ్ దాంతోపాటు కీ మోరల్ థింకర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ రాల్స్ థియరీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో దాని మీద రీసెంట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో అట్లీస్ట్ ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మీకు రిపీట్ అవ్వకపోయినా వాట్ ఎవర్ ద కంటెంట్ యూ యాక్చువల్లీ గెట్ త్రూ బై ప్రిపేరింగ్ దిస్ పీవైక్యూస్, యూపీఎస్సీ పీవైక్యూస్, వాటి కాన్షియస్గా మీకు అడిగినటువంటి క్వశ్చన్స్లో మీరు ఉపయోగించవచ్చు, తెలివిగా మీరు ఉపయోగించవచ్చు. అందుకే లాస్ట్ 5 years లేకపోతే 6 years యూపీఎస్సీ పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో అవి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ యూ నీడ్ టు గెట్ దెమ్ ఎవాల్యుయేటెడ్ బై రెస్పాన్సిబుల్ మెంటర్స్. there is so much of misguidance out there, especially for mains. Always try to choose responsible mentors. వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళు ముందు ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత
రెస్పాన్సిబుల్ మెంటర్స్ని చూస్ చేసుకుని వాళ్ళ చేత ఎథిక్స్ని ఎవాల్యుయేట్ చేయండి. అన్ఫార్చునేట్లీ ఏపీ అండ్ తెలంగాణలో చాలా తక్కువ మంది క్రెడిబుల్ మెంటర్స్ ఉన్నారు ఫర్ ఎథిక్స్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ డైలీ 1 టాపర్స్ కాపీ అనాలిసిస్ చెప్పాను కదా, ప్రతిరోజు మీకు ఆన్లైన్లో దొరుకుతాయి యూపీఎస్సీ టాపర్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అప్లోడ్ చేసినవి. సో వాటిని తీసుకొని వాళ్ళ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమి ఉపయోగిస్తున్నారో కాన్షియస్గా టాపిక్ వైజ్గా మీరు మీ నోట్స్లో ఆ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా? ఇంక్లూడ్ నెవర్ హెసిటేట్ టు కాపీ ఫ్రమ్ ద బెస్ట్ పీపుల్, ద బెస్ట్ ఇన్ ద గేమ్, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. అదొక్కటి మాత్రం గుర్తు, యు ఆర్ యాక్చువల్లీ ఇన్ ఎ వార్ రైట్ నౌ. సో అసలు ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ ఎంబలిష్మెంట్స్, వాళ్ళ డయాగ్రామ్స్ ట్రై టు రెప్లికేట్ దమ్ ఇన్ యువర్ నోట్స్. అండ్ దాంతోపాటు మీరు రివైజ్ చేస్తే ఎగ్జాక్ట్గా వాటినే మీరు ఏం చేయొచ్చు, మీ ఎగ్జామ్లో మళ్ళీ ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంత మంచి ఎంబలిష్మెంట్స్ ఉందో, యూ కెన్ రెప్లికేట్ దిస్ ఎంబలిష్మెంట్ ఇన్ యువర్ ఆన్సర్స్. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ లా, యాక్చువల్లీ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యూపీఎస్సీలో. సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా కానీ లేకపోతే ఇలాంటి ఎంబలిష్మెంట్స్ టాపర్స్ కాపీస్ని తీసుకుంటే అవి మీకు చాలా మంచి మార్క్స్ ఫెచ్ అవుతాయి. అండ్ మీరు మీ నోట్స్కి ఏవైతే ఉంటాయో వాల్యుయేషన్స్ కింద యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు ఎథిక్స్ చాలామంది కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వరమ్మా. ఎనీ ఇయర్లీ మ్యాగజైన్, మెయిన్స్ మ్యాగజైన్ తీసుకొని ఎథిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ యూజ్ దెమ్ రిలవెంట్లీ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకేనా? ప్రాపర్ సబ్స్టాన్షియేట్ యూజింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ కూడా తప్పకుండా ప్రిపేర్ అవ్వాలి ఎథిక్స్కి. ఇది చాలా మంది చేయరు, నేను ఎక్కువ మంది స్టూడెంట్స్ని గమనిస్తున్నాను. ఇది మాత్రం ఫాలో అవ్వండి. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మొత్తం ఒక ఫ్రేమ్వర్క్ అర్థమైంది, బేసిక్ అప్రోచ్ ఏం ఫాలో అవ్వాలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్, యాజ్ వెల్ యాజ్ నా పర్సనల్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. మై పర్సనల్ నెంబర్ వచ్చేసి 8500671913 అమ్మ. ఓకేనా? సో నేను కాల్ చేయమాకండి, వీలైతే వాట్సాప్లో మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను కంటిన్యూస్గా క్లాసెస్లో ఉంటాను. వీలైతే మెసేజ్ చేయండి, మీకు మెసేజ్ తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మ.